స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు జనాకర్షక హామీలు వినూత్న ప్రచారాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గడప గడపకు తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. గెలిపిస్తే ఏం చేస్తామో చెబుతూ ఆశీర్వదించి అండగా నిలవాలని కోరుతున్నారు. అవకాశమిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని ప్రజలకు వివరిస్తున్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. వార్డ్ సర్పంచ్ స్థానాలకు ఆశావహులు నామినేషన్లు వేసి జోరుగా ప్రచారం చేస్తున్నారు. యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం చిన్నగూడూరులో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి ఇంటింటికి తిరుగుతూ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. బొమ్మల రామారం మండలంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ప్రచారంలో పాల్గొన్నారు. పలు గ్రామాల్లో పర్యటించి గ్రామాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని కోరారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో తన తాత శంకరప్ప స్ఫూర్తితో ఓ వ్యక్తి సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి సర్పంచ్గా బరిలో నిలిచాడు. విదేశాల్లో చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి సర్పంచ్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశాడు. 10 ఏళ్ల క్రితమే విదేశాల్లో స్థిరపడ్డ ఆయన 10 నెలల క్రితం గ్రామానికి వచ్చి అభివృద్ధిలో భాగస్వామయ్యాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు వినూత్న హామీతో ప్రచారం చేస్తున్నాడు. తన భార్యను వార్డు సభ్యురాలిగా గెలిపిస్తే ఆ వార్డు ఓటర్లందరికీ 5 ఏళ్ల పాటు ఉచితంగా కటింగ్ షేవింగ్ చేస్తానని హామీ ఇచ్చాడు. వార్డులో ఉన్న వాళ్ళందరూ కొంతమంది ఉన్నవారు ఉంటారు, కొంతమంది లేని వాళ్ళు ఉంటారు. కాబట్టి నా వృత్తి మంగళ వృత్తి కాబట్టి మేము అందరికీ, నా వార్డు సభ్యులందరికీ మగవాళ్ళకి ఫ్రీగా కటింగ్ గడ్డలు చేయదలుచుకున్నాను. ఎందుకంటే అందరు సమానంగా చూడదామని చెప్పేసి, నా గ్రామం మా వార్డులో చూద్దామని చెప్పేసి అట్లా చేద్దామని చెప్పేసి దాంతోపాటు మా వార్డు చాలా వెనుకబడ్డది కాబట్టి దాన్ని కొంచెం ముందుకు తీసుకొని ఆదర్శ వార్డుగా రఘోత్తంపల్లి గ్రామంలో ఆదర్శ వార్డుగా నిలుద్దామని చెప్పేసి వర్క్ చేద్దామని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. మహబూబాబాద్ జిల్లాలో 9 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో 7 గ్రామాలు కాంగ్రెస్, 2 గ్రామాల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు ఉన్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధికి పాటుపడతామని హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం షేర్శంకర్ తండా, గుడితండా గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని తండావాసులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మాయాపూర్ గ్రామ సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు గ్రామస్తులు రోడ్డెక్కారు. మెట్పల్లి ఆర్డీఓ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఘన్శ్యామ్ దాస్ నగర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థులుగా అత్తా కోడలు నామినేషన్లు దాఖలు చేశారు. తమను గెలిపించాలంటూ గ్రామంలో తిరుగుతూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. గెలుపుపై అత్తా కోడలు ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. మాది ఒకే కుటుంబం నుండి పోటీ చేసినా సరే ప్రజలందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఉండాలి. గతంలో అన్నగారు అయితే ఎలాగా మా మధ్యలో ఉండి పనిచేసిరో సర్పంచ్ నువ్వే ఉండాలా, నువ్వే పోటీ చేయాలా, మేమందరం నేను గెలిపిస్తాం, నువ్వు ముందుకు ఉండు, మేమందరం సపోర్ట్ చేసి నీ వెనకాల ఉండి నీకు సపోర్ట్గా ఉంటామని చెప్పి ధైర్యాన్ని ఇచ్చారు. కనుకనే వాళ్ళందరి కోరిక మీద నా భర్త ఆశయం కొరకు నేను పోటీ చేస్తున్నాను. మాకు మా ఇంట్లో మాకే పోటీ పెట్టిందని అందరు ప్రజలందరూ ఎవరు ఉండాలి. నా కొడుకు ఎవరికి అవకాశం రాలేదు. అమ్మని పెడదామని అందరూ కోరుకున్నారు సార్. కోరుకుంటే నన్ను నిలబెట్టింది సార్. ఇక మా ఇంట్లో మాకే పోటీ చేసి ఇట్లా సపోర్ట్గా చేసి పెట్టింది సార్.